హాయ్ ఫ్రెండ్స్. మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోస్‌ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండండి. టీజీపీఎస్సీ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రాష్ట్రంలో దాదాపుగా 2480 పోస్టులకు మరి వచ్చే నెలలోనే మరి ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి ఇక్కడ ప్రభుత్వం అయితే భావించడం జరుగుతుంది. దాదాపుగా ఈ నోటిఫికేషన్‌లు వచ్చేసి మరి 20-30 రకాలుగా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. సో, అదే విధంగా కొన్ని పోస్టులు తక్కువగా ఇచ్చేసి రిక్రూట్‌మెంట్‌ను తొందరగా కంప్లీట్ చేయాలనేసి మరి రిక్రూట్‌మెంట్‌లో పారదర్శకతను కల్పించాలన్న ఉద్దేశ్యంతో మరి ఇక్కడ అధికారులైతే కసరత్తు చేస్తున్నారు. సో, దీనికి సంబంధించినటువంటి ఫైల్ ఏదైతే ఉన్నదో ఆల్రెడీ సీఎం గారికి పంపించడం జరిగింది. సీఎం గారు గూడా మరి దీనిపైన ఆహ్, స్ప ఏదైతే ఫైల్‌ను ఆమోదిస్తే మరి సెప్టెంబర్ మరియు అక్టోబర్‌లో దశల వారీగా ఎగ్జామ్స్ నిర్వహించాలనేసి కూడా ఇక్కడ టీజీపీఎస్సీ భావించడం జరుగుతుంది. అంటే సీఎంఓ వాళ్ళకు నా వీళ్ళు వివరించారు. ఏమనేసి ఈ టైంలో ఈ నోటిఫికేషన్‌లకు సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించే షెడ్యూల్‌ని కూడా ఇచ్చేసారనమాట. అంటే సెప్టెంబర్‌లోనే అక్టోబర్‌లోనే మనకు ఎగ్జామ్స్ అనేది ఉండబోతున్నాయి. దాదాపుగా మనం చెప్పుకున్నట్టుగా ఆల్రెడీ కొన్ని నోటిఫికేషన్స్ గురించి చెప్పుకున్నామండి. కొన్ని ఏఎస్‌ఓ సంబంధించినటువంటి, డీఈఓ సంబంధించినటువంటి, తర్వాత ఏఈఓ, తర్వాత ఏఈ నోటిఫికేషన్ అయినా సరే. సో, ఇలా మనం గతంలో మరి కొన్ని నోటిఫికేషన్స్ గురించి వివరించుకోవడం జరిగింది కాబట్టి, దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా మరి ఇక్కడ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్‌కమింగ్ రిక్రూట్‌మెంట్ భర్తీ శాఖ మరి టీజీపీఎస్సీ అయితే కసరత్తు చేస్తుంది. దాదాపుగా అన్ని శాఖల్లో మరి ఈ ఖాళీలను భర్తీ చేయాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఇక్కడ సానుకూలంగా స్పందించడం జరిగింది. సో, వచ్చే నెల నుంచి ఖచ్చితంగా మరి నోటిఫికేషన్స్‌ను ఇవ్వాలన్న దృష్ట్యాతో మరి ప్రభుత్వం అయితే 100% ఇక్కడ రిక్రూట్‌మెంట్ దిశగా ప్రయత్నం చేయడం జరుగుతుందండి. సో, గతంలో మనం చెప్పుకున్నామండి ఆల్రెడీ టీజీపీఎస్సీ ద్వారా దాదాపుగా మనకు 20కి పైగా నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. సో, దీనికి సంబంధించినటువంటి రిక్రూట్‌మెంట్ ఏదైతే ఉన్నదో సో, ఇవన్నీ కూడా పారదర్శకతగా నిర్వహించాలి అనేసి సో, గతం నుంచే మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, ఈ విధంగానే మరి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో సో, అవన్నీ కూడా త్వరితంగా ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ఇప్పుడు ప్రభుత్వం అయితే సానుకూలంగా స్పందించడం జరుగుతుంది. సో, ఏదేదైనా సరే గతంలో ఇచ్చినటువంటి ఏదైతే నోటిఫికేషన్స్ గురించి మనం చర్చించుకున్నామో సో, ఇప్పుడు అదే నోటిఫికేషన్స్ గురించి కూడా టీజీపీఎస్సీ నుంచి చర్చలొస్తున్నాయి. సో, నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి. సో, ఈ విధంగా మరి మేలోనే, మేలోనే మరి నోటిఫికేషన్స్ అనేది జారీ అయ్యే సిట్యుయేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి, మీ ప్రిపరేషన్‌ను కంటిన్యూ చేసుకోండి. 100% ఇక్కడ రిజల్ట్ ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, అదే విధంగా ఇక్కడ మనం గతంలో కొన్ని ఆహ్, ఎస్ఐ అండ్ పోలీస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ గురించి కూడా చెప్పుకున్నాం. సో, ఇప్పుడు మన రాష్ట్రానికి కొత్త డీజీపీగా రావడం జరిగింది. సో, ఈ యొక్క నోటిఫికేషన్స్‌ని కూడా త్వరితంగా భర్తీ అయ్యే దిశగా మరి కసరత్తు చేస్తున్నటువంటి సమాచారం అయితే రావడం జరిగింది. సో, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో అండి. ఇప్పుడు ఏపీ అండ్ తెలుగు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్స్ విషయంలో మరి అన్నీ సంబంధించినటువంటి శాఖల వారీగా మరి భర్తీ చేయాలన్న ఉద్దేశ్యంతో ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అటు ఏపీపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2 కూడా ఇక్కడ సమాచారంతో ముందుకెళ్తున్నారు. సో, ఏదేదైనా సరే మరి 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చేటటువంటి అన్ని నోటిఫికేషన్స్ దృష్ట్యా పెట్టుకొని సో, నిరుద్యోగులు ఇప్పటి నుంచే దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్‌ను ముందుకు తీసుకెళ్తూ ఉంటే సో, ఇంకా చాలా మంచిగా రిజల్ట్ ఉంటుంది. 100% రిక్రూట్‌మెంట్ దిశగా మరి టీజీపీఎస్సీ అయితే వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇవన్నీ ఒక ఎత్తైతే ఏజ్ లిమిట్ సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉన్నదో, సో, ప్రధానంగా ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఒక పెద్ద సవాలుగా మారిపోయింది. ఎందుకంటే గతంలో ఈ ఏజ్ లిమిట్ 34 నుంచి మరి 44 పెంచి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు 46ను ఏదైతే చేశారో, సో, ఇప్పుడు ఈ ఏజ్ టర్మ్ ఏదైతే ఉన్నదో మరి 44 ఇయర్స్ నుంచి మళ్ళీ 34 ఇయర్స్‌కే ఉన్నది. సో, రీసెంట్ నోటిఫికేషన్స్‌లో 34+5 అంటే 39 ఉన్న వాళ్ళకు కొన్ని నోటిఫికేషన్స్‌లో ఎలిజిబిలిటీ ఇచ్చారు కాబట్టి, సో, మరి అప్‌కమింగ్ వచ్చేటటువంటి నోటిఫికేషన్స్‌లో మరి ఈ 34 ఉంటుందా? లేకపోతే ఈ 44+2 చేస్తారా? లేకపోతే 44 చేస్తారా? అన్న దానిపైన ఇప్పుడు చూడాల్సినటువంటి ఒక పెద్ద సవాలనమాట. సో, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ మరి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి భర్తీ దిశగా ముందుకెళ్తున్నటువంటి నోటిఫికేషన్స్ దృష్ట్యా పెట్టుకొని మరి ఏ విధంగా మా ఈ యొక్క ముందు స్టెప్ ఇస్తున్నారు అన్న దానిపైన చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడడం జరిగింది. సో, ఇది ఓవరాల్‌గా సంబంధించినటువంటి అప్డేట్ అండి. 100% టీజీపీఎస్సీ
ఈ యొక్క రిక్రూట్‌మెంట్‌ను చాలా పారదర్శకంగా నిర్వహించాలనేసి ఇక్కడ సవాలుగా మారుతుంది. సో, ఇది ఓవరాల్‌గా సంబంధించినటువంటి అప్డేట్.